హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలోని హెయిర్ ఫ్యాసినేటర్స్ ఎలా స్టిచ్ చేయాలి అనేది షేర్ చేస్తానండి. ఏ మెటీరియల్ యూస్ చేస్తాము కంప్లీట్గా డీటెయిల్డ్గా అయితే చేస్తాను. అన్ని షార్ట్స్లో అయితే నేను వివరంగా చెప్పలేకపోతున్నాను, అందుకే లాంగ్ వీడియో అనేది పోస్ట్ చేస్తున్నాను అనమాట. ఇదే హెయిర్ ఫ్యాసినేటర్ని నేను లాస్ట్ టైం నేను 1/2 ఇంచ్ క్యాన్లెస్ యూస్ చేశానండి. అది అంత పర్ఫెక్ట్గా రాలేదు. ఇప్పుడు బోనింగ్ అయితే యూస్ చేస్తున్నాను, చాలా ప్రొఫెషనల్గా ఉంది. ఇది పాలిస్టర్ బోనింగ్, ప్లాస్టిక్ బోనింగ్ అని 2 టైప్స్ ఉన్నాయన్నమాట. ప్లాస్టిక్ బోనింగ్ని మనం స్టిచ్ చేయడానికి అవ్వదు, మనం స్పేస్ ఉంచుకొని దానికి చివర్లా గుచ్చుకోకుండా ఒక పేపర్ టేప్ని పెట్టి దూరుస్తారనమాట. ఈ పాలిస్టర్ బోనింగ్ అనేది మనకి అటు ఇటు స్ట్రిప్కి ఎడ్జెస్ని చాలా థిన్గా ఇస్తాడు, అక్కడైతే మనం స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను నెట్ క్లాత్ని 35 ఇంచ్ విత్ ఏమొచ్చి 5 ఇంచ్ తీసుకున్నాను ఒక పీస్ని. నాకు ఆల్రెడీ ముందే అనుకున్నాను అనమాట, ఒక ఫ్రాక్ స్టిచ్ చేద్దాము, దానికి హెయిర్ ఫ్యాసినేటర్ చేద్దాము అని. అందుకనే నెట్ పీస్ కూడా తీసుకొని ఉంచుకున్నాను. నేను బోనింగ్ లెంత్ కూడా 35 ఇంచ్ అయితే తీసుకొని నెట్ రైట్ సైడ్లోని బోనింగ్ పెట్టుకొని ఆ ఎడ్జెస్లో అయితే స్టిచ్ చేశాను. ఇప్పుడు దాన్ని రివర్స్ సైడ్ వైపు 4 టైమ్స్ అయితే ట్విస్ట్ చేస్తున్నాను. అంటే నేను ఎటువైపు అయితే స్టిచ్ చేశానో అది లోపల వైపు వస్తుంది అనమాట. మనకి లోపల వేసిన బోనింగ్ కూడా కనిపించదు. ఇప్పుడు అక్కడైతే స్టిచ్ వేసుకుంటున్నాను. బోనింగ్తో చేసింది చాలా ప్రొఫెషనల్ లుక్ వచ్చిందండి. ఫస్ట్ నేను 1/2 ఇంచ్ క్యాన్లెస్ యూస్ చేశాను. నాకు అది అంతగా ఏమీ అనిపించలేదు, కానీ ఇది ఎగ్జాక్ట్గా బయట అయితే ఎలా ఉంటుందో అలాగే వచ్చిందనమాట. మళ్ళీ నేను బయట చూసానేమో అనుకుంటారు, మా సర్కిల్లో అయితే మా ఏరియాలో నేను ఎక్కడ ఇలాంటి క్లిప్స్ కానీ హెయిర్ క్లిప్స్ నేను ఎక్కడ చూడలేదండి. ఇది నేను ఆన్లైన్లోనే అలా సెర్చ్ చేస్తూ ఉంటే కనిపించింది అనమాట. అంటే మనం బర్త్డే ఫ్రాక్ ఆర్డర్ చేసామనుకోండి, పెద్ద పెద్ద బొటిక్స్ ఇలా ఫ్యాసినేటర్స్ కూడా చేసి ఇస్తున్నారు. సరే ట్రై చేద్దాము, ఏ మెటీరియల్ యూస్ చేస్తారో అని ట్రై చేస్తున్నాను. నాకు తెలిసిన ప్రతి విషయం మీకైతే నేను షేర్ చేస్తాను తప్పకుండా. ఈ వీడియోలో మీకు ఏదైనా యూస్ఫుల్ అనిపిస్తే ఈ వీడియో ఇక్కడే పాజ్ చేసి ప్లీజ్ ఒక లైక్ చేసి, మీకు ఈ వీడియో నచ్చితే కమెంట్ కూడా చేయడం మర్చిపోకండి. ఇది కంప్లీట్గా స్టిచ్చింగ్ అయిపోయింది కదా. ఈ ఎడ్జెస్ని కొంచెం క్రాస్గా వీడియోలో చూపిస్తున్నట్టు కట్ చేసుకోండి అటు ఇటును. ఇప్పుడు సూదిలో దారం ఎక్కించుకొని మామూలుగా కుట్టు వేసేసుకోండి. దీన్ని ఒకేసారి మనం లాగేమనుకోండి, మొత్తం అదంతా ట్విస్ట్ అయిపోయి ఒక దగ్గరికి వచ్చేస్తుంది అనమాట. సర్కిల్ స్పైరల్ షేప్లో వస్తుంది, అంటే లోపల నుంచి సర్కిల్ లాగా బయటకు వస్తుంది అనమాట. ఇది గట్టిగా లాగేసి ఆ నెట్ క్లాత్లో నుంచి దారం అటు ఇటు తీసేసి స్టిచ్ వేసేసుకోండి గట్టిగాన. అయితే నాకు ఇలాగే ఇస్తారండి బయటన. అప్పుడు నాకు ఒక ఐడియా వచ్చింది, ఏంటంటే చాలా ప్లెయిన్గా ఉంది కదా డార్క్ గ్రీన్లోని. సీ గ్రీన్ ఆల్రెడీ నేను స్ట్రక్చర్ చేసి ఉన్నాను. ఆ సీ గ్రీన్ని నేను కొంచెం చిన్న బోలా చేసేసి పెడదామని ఒక ఐడియా వచ్చింది. నేను ఆల్రెడీ చాలా వీడియోస్లోని ఆ బో ఎలా చేయాలి అనేది చూపించానండి, అందుకని ఇందులో అయితే నేను షేర్ చేయట్లేదు. ఆ బో అయితే నేను చేసుకొని అది కూడా హ్యాండ్ స్టిచ్చే చేసుకున్నాను, గ్లూతో అయితే స్టిచ్ చేయలేదు. నాకు ఆ బో పెట్టిన తర్వాత కూడా ఏదో ఎంటీగా ఉంది అనిపించింది. అంటే లుక్ బాగానే ఉంది, కానీ ఇంకా ఏదో ఎంటీగా ఉంది అనిపించింది. అప్పుడు ఓవెల్ షేప్లోని మనకి వైట్ బీడ్స్లా ఉంటాయి కదా, అవి అయితే మధ్యలో పెట్టుకొని ఈ చిన్న చిన్న పర్ల్స్ నేమ్ వచ్చి నేను ఇలాగ ఫ్యాబ్రిక్ గ్లూతో అయితే స్టిచ్ చేసుకున్నాను. ఇదేమీ హ్యాండ్ స్టిచ్ ఏమీ చేయలేదు, గ్లూతోనే స్టిచ్ చేసుకున్నాను అనమాట. ఫైనల్గా లుక్ అయితే ఇలా వచ్చింది. ఈ ఫ్రాక్ లుక్ని ఇంకో లెవెల్కి వెళ్ళిందనమాట ఈ హెయిర్ ఫ్యాసినేటర్స్ వల్ల. నాకు అర్థమైంది ఏంటంటే, ఈ కాస్ట్యూమ్స్తో పాటు మనం యాక్సెసరీస్ అనేవి కూడా కంపల్సరీ మెయింటైన్ చేస్తేనే ఆ యొక్క లుక్ అనేది బాగా ఎలివేట్ అవుతుంది అని అర్థమైంది. చాలా ప్రొఫెషనల్గా వచ్చిందనమాట. ఈ హెయిర్ ఫ్యాసినేటర్స్ కూడా మనకి 300 అబోనే ఉంటున్నాయండి. ఒక్కొక్క ప్రైస్లో అయితే సేల్ చేస్తున్నారు. మనం రెగ్యులర్గా యూజ్ చేసే హెయిర్ క్లిప్స్ ఉంటాయి కదండి, దాన్ని గ్లూతో స్టిక్ చేసుకోండి, లేకపోతే చిన్న బకరం పీస్ మీద ఫ్యాబ్రిక్ గ్లూ అయితే అంటించేసి స్టిక్ చేసుకోండి. ఫైనల్గా లుక్ అయితే ఇలా వచ్చింది. మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నా సరే షేర్ చేయండి. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.